హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కేకేడి శివ. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నటువంటి వీడియో మొన్న స్టాండ్లు చేస్తున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్. బయట పెట్టి స్టాండ్లు చూపించడం జరిగింది కదా. ఆ స్టాండ్ల మీద ఈ విధంగా మొక్కలను అయితే పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. స్టాండ్లు అయితే ఈ విధంగా మొక్కలన్నిటి మీదకి కూడా స్టాండ్ల మీద మొక్కలను పెట్టడం అయితే జరిగింది. పెట్టడం వల్ల ఏ విధంగా ఉంటదనే దాని గురించి కూడా మీకు అంతకుముందు స్లాబ్ మీద మొక్కలు పెడితే ఏ విధంగా స్లాబ్ పాడైపోద్దనేది కూడా మీకు ఆ రోజు వీడియో పెట్టి చూపించడం జరిగింది కదా ఫ్రెండ్స్. అలాగే ఈరోజు స్టాండ్ల మీద మొక్కలు పెట్టడం జరిగింది. ఈ స్టాండ్ల మీద పెట్టడం వల్ల మొక్కలకి స్లాబ్‌కి ఎంత గ్యాప్ వస్తుందనేది మీకు కనిపిస్తది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా స్లాబ్ మీద పెట్టేసి మొక్కలకి నీళ్లు పోసినప్పుడు అవి కరెక్ట్‌గా స్లాబ్ మీద అలాగే ఉండిపోయి కింద స్లాబ్ పై పాడైపోవడం అనేది జరుగుతుంటది. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఆ రోజు మీకు చెప్పినట్టుగానే స్టాండ్‌లు చేసి స్టాండ్ల మీద మొక్కలు పెట్టాను. కిందైతే అసలు ఏమీ కూడా గత్తర అనేది లేదు. వాటర్ కూడా నిలవట్లేదు. వాటర్ అస్సలు కూడా ఉండట్లేదు. డ్రై అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్. చాలా స్లాబ్‌కి అయితే సేఫ్టీగా ఉంటదని చెప్పి ఈ విధంగా స్టాండ్‌లు చేయించి పెట్టడం జరుగుతుంది. చూసారు మీరు మొక్కలన్నీ కూడా మీకు అన్నీ వివరంగా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశాను. చెప్పడం కూడా జరిగింది. ఏమేమి మొక్కలున్నాయనేది కూడా. అవన్నీ కూడా స్టాండ్ల మీదకి ఇలాగ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ప్రతీదీ కూడా ప్రతి మొక్క కూడా స్టాండ్ల మీదకొచ్చేసింది. ఈ స్టాండ్ల మీద ప్రతీదీ కూడా స్టాండ్‌లకి సరిపోయినాయి. స్టాండ్ల మీద పెట్టడం జరిగింది. ఈ చేయించిన ప్రతి స్టాండ్ మీద కూడా ఈ విధంగా మొక్కలైతే పెట్టడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. మీకు గనక ఈ విధంగా పెట్టడం వల్ల ఎలా ఉంటదనేది మీరు చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే గనక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఎలా ఉందనే దాని గురించి కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.